రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద మహిళను ఆర్థికవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీనియర్ ఐఏఎస్ అధికారి అలాగే పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర సీఈఓ అయిన జి వీరపాండ్యన్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఆర్డీఏ ప్రాజెక్టు అధికారి శ్రీమ రమణితో మండల కేంద్రం కిల్లంపూడికి చేరుకున్న ఆయన స్థానికంగా ఉన్న చేయుత మహిళ మార్టికి చేరుకుని మార్ట్ నిర్వహణ ఏ విధంగా ఉందన్న దానిపై డ్వాక్రా మహిళలను రాష్ట్ర సీఈఓ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి జి వీరపాండ్యన్ మాట్లాడుతూ చేయుత మహిళ మార్ట్ నిర్వహణ చాలా చక్కగా పనిచేస్తుందన్నారు. నిర్వహణకు మహిళా సంఘం సభ్యులు తీసుకుంటున్న అన్ని వివరాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగానే మహిళలను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీడీ కె రమణి, మండల ఇన్ఛార్జ్ టి బాబురావు, మార్ట్ ఇన్ఛార్జ్ వివి రాయ్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ వి శ్రీనివాస్, మార్ట్ మేనేజర్ వై అఖిల్, అధ్యక్షురాలు పి ఎస్తేర్ రాణి, గుడాల సంధ్యారాణి పాల్గొన్నారు. ఈరోజు మన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల హెడ్ క్వార్టర్లో మా మహిళా సంఘాలు మహిళా మార్ట్ అనే ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అది ఏ రకంగా జరుగుతుంది, వాళ్ళు ఈ బిజినెస్ ఏ రకంగా చేస్తున్నారని చెప్పి నేరుగా తెలుసుకోవడానికి ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. దాదాపు 35 లక్షలు వాళ్ళు పొదుపు సంఘ మహిళల దగ్గర నుంచి సభ్యురాల దగ్గర నుంచి 200 రూపాయలు చొప్పున కలెక్ట్ చేసుకుని దాన్ని ఒక పెట్టుబడిగా పెట్టి ఈ ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ని చేస్తున్నారు. దీనికి ముందు సూపర్ మార్కెట్ అంటే ఊర్లో ఏదో ఒక చోట ఉంటుంది, అది పెద్ద ఎత్తున వాళ్ళే ఒక స్వయంగా ఇండివిజువల్గా చేసుకుంటారు. కానీ ఇప్పుడు మా మహిళా సంఘాలు వాళ్ళ గ్రూప్ నుంచి కొంచెం డబ్బులు కలెక్ట్ చేసుకుని దాన్ని పెట్టుబడిగా పెట్టి ఈ యొక్క బిజినెస్ని వాళ్ళే స్వయంగా చేసుకోవడం, దాని నుంచి వచ్చే లాభాలని మళ్ళీ దీంట్లోనే ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్గా తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవడానికి దీన్ని ఇంకా మనము బలపరిచి దీనికంటే ఇంకా బాగా చేసుకునే విధంగా ఏ రకంగా చేయొచ్చని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఇంకా స్టేట్లో ఇంకా ఎక్కడెక్కడ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒక సలహాలు సూచనలు తీసుకుని దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలో 4 మార్ట్లు ఉన్నాయండి. ఈరోజు కొత్తగా వచ్చారు మనకి సీఈఓ సెర్ప్ కింద వీరపాండ్యన్ సార్. సో సార్ ఇది ఫస్ట్ టైం ఈ మార్ట్ విజిట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఇది ఫస్ట్ మార్ట్గా ఆయన విజిట్ చేశారు. అంటే ఫర్దర్గా వీటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే విషయమే సార్ ఒకసారి మహిళా సంఘాలనే వాళ్ళని అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకున్నారు, ఎట్లా రన్ చేస్తున్నారు అంతాను. దీని ప్రకారం హై లెవెల్లో డిస్కస్ చేసినప్పుడు సార్కి డైరెక్ట్ ఫీడ్బ్యాక్ ఉండాలన్న ఉద్దేశంతో వచ్చి తెలుసుకోవడం జరిగింది. ఆయన ఎలా ఉన్నారండి, సాటిస్ఫాక్షన్ అయ్యారండి ఈ మాల్ చూసి? కిర్లంపూడి మహిళా మార్ట్ స్టార్ట్ చేసి కిర్లంపూడి మహిళా మార్ట్ స్టార్ట్ చేసి సంవత్సరం అయింది ఇప్పటికి. సో సేల్స్ వచ్చేసి ఇప్పటి వరకు మొత్తం టోటల్ సేల్స్ అన్నీ చూసుకుంటే 2,82,00,000 వరకు సేల్స్ అయినాయి. దాని మీద మనకి ఖర్చులన్నీ తీసేగా 6 లక్షల వరకు ప్రాఫిట్ ఉంది. అదే మన మహిళలు చెప్పడం జరిగింది సార్కి. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేసి ఇంకా బాగా మీరు ఆదాయం ఏర్పరచుకోవాలని ఆయన కూడా వాళ్ళని ఉత్సాహపరచడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో పిఠాపురం ఉందని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ప్రస్తుతం ఎలా ఉందండి? ఏదండి ఉప్పాడ లేదు, ఇప్పుడు ఉప్పాడ తగ్గింది కొంచెం సేల్స్, ఇక్కడే బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చెప్పండి. నమస్తే అండి. మరి ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మా కిర్లంపూడి మండలానికి గౌరవ సీఈఓ గారు వీరపాండ్యన్ ఐఏఎస్ వారు ఈరోజు వచ్చి మా మార్ట్ని సందర్శించడం జరిగింది. మార్ట్ యొక్క కమిటీ వారిని అన్ని వివరాలు, మార్ట్కి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుని ఇంకా ఏమైనా అవసరమేమో దీన్ని ఇంకా ముందు రాష్ట్రానికి ఆదర్శంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటివరకు వచ్చిన ఆదాయం 6,40,000 అని మా కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. ఈ 6 లక్షలు కాకుండా లక్షల్లో కాకుండా ఈ వ్యాపారాన్ని మహిళా సంఘాలన్నీ కలిపి కోట్లలో తీసుకెళ్ళి మన మార్ట్కి మంచి పేరు తేవాలని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలో కూడా ఈ మార్ట్లు ఇంప్లిమెంట్ చేయడానికి గౌరవ సీఎం గారు రేపు మీటింగ్ ఉంది కనుక ఆ మీటింగ్లో ఇక్కడ కమిటీ సభ్యులు చెప్పిన వివరాలన్నీ గౌరవ సీఎం గారికి చెప్పి ఇంకా రాష్ట్రం అంతా కూడా ఈ మార్ట్లు పెట్టే విధంగా చూస్తానని శ్రీ వీరపాండ్యన్ ఐఏఎస్ వారు చెప్పడం జరిగింది. అలాగే మా గౌరవనీయ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా ఈ విజిట్కి వచ్చి ఆవిడ అమూల్యమైన సలహాలు ఇచ్చి మా మార్ట్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి పర్చేజ్ చేస్తున్నాం, ఏ వివరాలు, ఎక్కడ ఏ ప్రాఫిట్ ఉంది, ఎక్కువ వెళ్తున్న ప్రోడక్ట్ ఏంటి, అక్కడ వెళ్లకుండా స్టాక్ ఉండిపోయిన ప్రోడక్ట్ ఏంటి అనే వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు కూడా మా పీడీ గారి సజెషన్తో
ఇంకా మార్పుని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మా కమిటీ వారి సహకారంతో, అలాగే మా మండలంలో ఉన్న మహిళా మనులు అందరి మహిళా సంఘాల యొక్క సహకారంతో మా మార్పుని ఇంకా ముందుకు తీసుకెళ్తామని గౌరవనీయ పీడీ గారికి అలాగే సిఇఓ గారికి మా కమిటీ సభ్యులు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతా గౌరవ శాసనసభ్యుల యొక్క సహకారాలతో శాసనసభ్యుల యొక్క ఆధీనంలో జరగడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి మహిళా సంఘాలన్నిటికీ అభివృద్ధికి తోడ్పడడం కోసం కావాల్సిన సూచనలు, సలహాలు, అలాగే ఏదైనా ప్రభుత్వం తరఫున వచ్చే మహిళా కార్యక్రమాలు అన్నింటిలో కూడా ముందుండి మీకు ముందు తెలియజేసి మంచి మార్గంలో నడిపిస్తానని మరి మా ఎమ్మెల్యే గారు మా సంఘాలకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేము ఆదర్శంగా తీసుకుని మా మహిళా మాట ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం.